హాయ్ హలో వెల్కమ్ టు వర్మ కిడ్స్ క్రియేషన్స్. ఈరోజు మా ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ని మరి డీమార్ట్ వెళ్ళి కొనడం జరిగింది. మరి ఇంట్లో హోమ్ మేడ్గా చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ హోమ్ మేడ్లో భాగంగా ఈజీగా చేయడానికి అవకాశం ఉన్నది. మరి మొత్తానికైతే ఫ్రెంచ్ ఫ్రైస్లో కొంత భాగం తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నూనెను వేడి చేస్తున్నాను. వేడి చేసిన అనంతరము ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ని ఆ నూనెలో వేయడానికి సిద్ధమవుతుంది. ఆయిల్ కూడా పూర్తిగా హీట్ కావడం జరిగింది. హీట్ అయిన అనంతరం దాంట్లో వేయడం జరుగుతూ ఉంది. మరి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ని మరి నూనెలో వేయించడం జరుగుతూ ఉంది. అనంతరము మరి ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ను మామూలుగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించడం జరుగుతూ ఉంది. గోల్డ్ కలర్ రావడానికి ఒక 5 నిమిషాల సమయం పడుతూ ఉంది. 5 నిమిషాలు అలా వేయించుతూ ఉండాలి. గోల్డ్ కలర్ రావడం వల్ల కొంచెము టేస్టీగా రావడం అనేది జరుగుతూ ఉంది. మరి అక్కడే సాస్ కూడా తీసుకోవడం జరిగింది. కనబడుతూ ఉంది. ఈ యొక్క సాసు దాంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్లో వేసుకున్నట్లయితే కొంచెం టేస్టీగా ఉండడం జరుగుతూ ఉంది. దీనికి కాంబినేషన్ మరి ఈ వేడిగా అయినటువంటి చూస్తున్నాము. వేడిగా అయినటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ గోల్డ్ కలర్గా మారడం జరిగింది. మరి ఇక్కడ గోల్డ్ కలర్ అయిన అనంతరము మనం తీసి ఒక బౌల్లో వేసేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఇవన్నీ కూడా ఒక బౌల్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మరి వాటిని తినడానికి రెడీగా ఉండడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకునే అవకాశం ఉన్నది. మన ఇంట్లో హోమ్ మేడ్గా ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ని తయారు చేసుకోవచ్చు. ఇలా మనము ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినట్టయితే సమయం చాలా ఆదా కావడం జరుగుతూ ఉంది. మరి తక్కువ ఖర్చులో ఈ యొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ని చేసుకొని మనకు ఇష్టమైన ఆహారంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఇది తినడం వల్ల పోషక పదార్థాలు కూడా ఎక్కువ లభ్యమవుతాయి. డాడీ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగా చేశాడు. నాకు చాలా ఇష్టం. వీడియో నచ్చితే లైక్, షేర్